సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగచేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగచేసెను. ఇక్కడ ఈ మాట రాసిన ఎవరంట? సొలొమోను గారు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. అయితే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు? యేసు ప్రభు వచ్చేంత వరకు మహాజ్ఞానం ఎవరు కలిగి ఉన్నారు? సొలొమోను గారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత సొలొమోను కంటే మహాజ్ఞాని ఆయన. అయితే ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడంట మనం గమనిస్తే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం, అంటే ఆయన చేసిన ప్రతి దానికి కూడా ఏముంది? పని ఉంది. ఆకాశానికి పని ఉంది, భూమికి పని ఉంది, సూర్యునికి పని ఉంది, చంద్రునికి పని ఉంది, నక్షత్రాలకు పని ఉంది, పక్షులకు పని ఉంది, జంతువులకు పని ఉంది, సముద్రానికి పని ఉంది, సముద్రంలో జలచరాలకు పని ఉంది. అంటే పని లేనిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నిటికీ దేవుడు పనిని నియమించాడు. మరి మనుషునికి మనం అనుకుంటాం కదా, నాకేమీ పని లేదంటాం కదా, దేవుణ్ణి నమ్ముకున్నాము చాలు, నాకేమీ పని లేదనుకుంటున్నాం. అసలు మనిషిని కూడా చేసినప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మొదట చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఈ భూమి మీద ఆకాశం క్రింద దేవుడు చేసిన ప్రతి దానికి కూడా పని ఉందని ఆయన చక్కగా తన మాటల్లో సెలవిస్తుంటే, మనిషి గురించి మనం ఆలోచన చేస్తే మనం ఏమనుకుంటున్నాం? నాకేమీ పని లేదు అని మనము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మనిషిని ఎలా చేశాడంట? నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో ఏం చేశాడంట? దేవుడు జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నిర్మించిన నరుణ్ణి, ఆ చేసిన నరుని మనం కనుక ఆలోచన చేస్తే ఆయన ఎక్కడ ఉంచాడంటే 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం 2వ అధ్యాయం 15వ వచనం. పేపర్లు తిప్పొద్దండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా ఆదామును నేలమంటితో నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మైనట్టుగా చేశాడు. అయితే జీవించేటువంటి ఆదాము ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏదేను తోటలో దేవుడు ఉంచాడంట. దేని నిమిత్తం అంట? మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఎక్కడ ఉంచాడు ఆయన? ఆ నరుణ్ణి, సృష్టించిన నరుణ్ణి తీసుకొని, ప్రపంచానికి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును తీసుకొని ఆయన ఎక్కడ ఉంచాడంట? ఏదేను తోటలో ఉంచాడు. దేని నిమిత్తం? నేను సృష్టించిన ప్రతి వస్తువును కదా, ప్రతి చెట్టును, ప్రతి వృక్షాన్ని, ప్రతి పక్షుల్ని అన్నీ నువ్వు చూస్తున్నావు కదా, వాటన్నిటిని రోజు చంపుకొని తినన్నాడా? తినడమే నీ పని అన్నాడా? తిని బతికే అంటున్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఆదాముకు కూడా దేవుడు ఒక పనిని అప్పగిస్తున్నాడు. అంటే మనిషి ముందా పని ముందా అంటే పనే ముందు పుట్టింది. పనే. దేవుడు కూడా ఏం చేస్తాడు చూడండి, దేవుడు కూడా ఏం చేస్తాడంట? అదే ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని, ఇక్కడ మీద అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు తాను చేసిన తన పని. ఎవరి పని అండి ఇది? దేవునికి పూలు అవసరమా? దేవునికి పండ్లు అవసరమా? దేవునికి కాయలు అవసరమా? దేవునికి కూరగాయలు అవసరమా? ఆకుకూరలు అవసరమా? కోళ్ళు అవసరమా? ఆలోచన చేయండి. ఇవన్నీ ఎవరి కోసము? ఒక కోడైనా మనమే చంపుకొని తింటాం, మరి ఫ్రూట్స్ అయినా మనమే తింటాం, ఆకుకూరలైనా మనమే తింటాం, కాయగూరలైనా మనమే తింటాం, జంతువులు పక్షులు అన్నీ మనమే తింటున్నాం. దేవుడు ఏమైనా స్వీకరిస్తాడా? కానీ ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడే. చేసిన దేవుడు ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు. మనిషి కోసం ఈ పని అంతా చేసి ఆయన ఏమంటే ఇది తన పనిగా ఆయన భావించాడండి. ఎవరి పనిగా భావించాడంట? ఇది నా పని అంటున్నాడు చూడండి. తన పని. మనిషికి అవసరమయ్యే ప్రతిదీ దేవుడు చేసి మనిషి కోసం సమస్తాన్ని సృష్టించి ఇది తన పనిగా భావించాడు. మనం అలా భావిస్తామా? సంఘములో ఏదైనా పని ఉందనుకోండి, ఈ పని మాకు కాదు,
పాస్టర్ అదే పని కదా. మా పని ఏంటి? సంఘానికి రావడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం, అంతే. మిగతా పనులు మా పనులు కాదనుకుంటాం. అయితే క్రైస్తవుడమైన మనం అందరం ఏం చేయాలంట? దేవుని పనిని చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మన కోసం సమస్తాన్ని చేసి తన పనిగా ఆయన భావించాడు. మనం ఎప్పుడైనా భావించామా దేవుని పనిని మన పనిగా? మన పనిని అయితే ఎంత శ్రద్ధగా చేసుకుంటాం తెలుసా? మన ఇల్లుని ఎంత నీట్గా ఉంచుకుంటాం. ఎక్కడైనా కూడా ఇంత దుమ్ము కనపడకూడదు, ఇంత గలీజు ఉండకూడదు, అవునా? ఎంత నీట్గా పెట్టుకునేట్టు. కొందరైతే కడిగిందే కడుగుతారు, తుడిసిందే తుడుస్తారు, ఎత్తిపెట్టిందే ఎత్తిపెట్టు. మరి ఏం పనులు ఉంటాయి నాకు అర్థమే కాదు. పని 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 కోసం ప్రభువునే వదిలేసే రకాలు ఈరోజు ఎంతమంది రాలేకపోయారు. ఎందుకంటే నిన్న వచ్చాం కదా. మనకి ఏదైనా పని, మనకు చూడండి, నేను బాగా గమనిస్తా. ఆదివారానికి ముందు రోజైనా ఆదివారం తర్వాత రోజైనా ప్రోగ్రాం ఉంటే మాత్రం ఒక రోజే, రెండో రోజు మేము రాము. దేవునికి అవకాశం. నీకు చెప్పు ప్రభువా, ఆదివారం రావాలా, శనివారం రావాలా, సోమవారం రావాలా? సోమవారం క్రిస్మస్ అనుకోండి, ఆదివారం డుమ్మా. ఎందుకు? క్రిస్మస్ రోజు హాజరవుతాంలే. లేదా ముందు రోజు శనివారం ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, ఫంక్షన్కి వస్తాం, ఆదివారం డుమ్మా. ఇది మన పని, ఇది మన దౌర్భాగ్యం. సిగ్గు లేదు మనకు. నేను ఇలాగే మాట్లాడతాను. దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అసలు దేవుడు అంటే ఏదనుకున్నారు మీరు? ఆషామాష అయిపోయింది దేవుడు అంటే. దేవుడు అంటేనే ఆయన లేస్తేనే భూమి పర్వతములు గజ 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 వణికిపోతున్నాయి. దేవుని చూస్తేనేమో మనము ఏదో అవసరాలకు ఉపయోగపడేవాడు. ప్రభా నాకు ఈరోజు కష్టం వచ్చింది, ప్రార్థన చేస్తున్నా, తీర్చేయి. నాకు దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, జ్వరం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, సహాయం చేయి అన్నట్టుగా మనం వాడుకుంటున్నాం దేవుణ్ణి. దేవుడేమో సమస్తాన్ని చేసి నీకిచ్చి ఇది తన పనిగా ఆయన భావిస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని పని అంటే నిర్లక్ష్యం చేస్తున్నావండి. నిన్న వచ్చాం కదని ఈరోజు చాలామంది రాలేకపోయారు. నిన్నే, ఈరోజుదే. కానీ ప్రతి ఆదివారమున తప్పక సంఘంలో కూడుకోవాలి. సంఘ కార్యక్రమాలు ఏమున్నా మన పనులు మానుకొని రావాలి. సాకులు చెప్పకూడదు, ప్రభువుకు నచ్చదు. కొత్త నిబంధనలు ఆ ఉపమానం కూడా చెప్పాడు కదా. గొర్రె పిల్లు ఇందు చేశాను, పోయి పిలవండి అని చెప్తే పిలిస్తే వాళ్ళు ఏం చెప్పారంట? రకరకాల సాకులు చెప్పారు. ఒకడు పొలం కొన్నానన్నాడు, ఒకడు ఎడ్లను కొన్నానన్నాడు, ఒకడేమో పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఆయన పిలిచిన విందుకి ఏమేమి సాకులు చెప్పారంట? పొలం కొన్నవాడు నేను ఇప్పుడే వెళ్ళి పొలాన్ని చూడాలని అంటున్నాడు. పొలం చూసుకుంటాడా, చూడకుండా కొంటాడా? కళ్ళు మూసుకొని పోయి డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోరు కదా. 1కి 10 సార్లు 100 సార్లు ఎంక్వైరీ చేసి వీళ్ళని అందరిని అడిగి పొలం కొంటారు. కానీ ఆయన పిలిచినప్పుడు విందుకు ఏం చెప్తున్నాడు? సాకు, నేను పొలమును కొన్నానండి. ఇంకోటి ఏమంటున్నాడు? నేను ఎడ్లను కొన్నాను కదా, దాన్ని పరీక్షించడానికి. ఎడ్లు కొనేటప్పుడు కూడా ఏం చేస్తాం మనము? పరీక్షించే కొంటామా, పరీక్షించకుండా కొంటామా? పరీక్షించుకొనే కొంటాం. కానీ ఆ ప్రభు పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఎడ్లను కొన్నామని ఒక సాకు. ఇంకోరు ఏమంటున్నారు? వివాహం అయితే కానిలే, ఎక్కడ పోతే నీ భార్య అక్కడే ఉంటుంది, నీ భర్త అక్కడే ఉంటాడు కదా. కానీ వివాహం కాకున్నంత వరకు, పిల్లలు కాకున్నంత వరకు ప్రభువును హత్తుకొని ప్రభువును వెంబడించేవారు నేను అలాగే ఉన్నారు. వారికి ఏదైనా అవసరమైతే ప్రభువుని ఎలా పట్టుకుంటారంటే ఇస్తావా చేస్తావా, ఎక్కడున్నా చెప్పేసి వచ్చేస్తా అన్నట్టుగా. ఏ ప్రార్థన కూటానికైనా ఏ దానికైనా ఫస్ట్ ఉంటారు. పిల్లలు అయ్యారా, అడ్రస్ కనపడరు. పెళ్ళిళ్ళు అయ్యారా, అడ్రస్ కనపడరు. ఉద్యోగాలు వచ్చాయా, అడ్రస్ కనపడరు. ఎందుకు? అవసరం తీరేంత వరకే ప్రభు సన్నిధికి వస్తాం. అవసరం తీరినాక నా ఇష్టం, నాకు వీలైతే, నాకు సమయం ఉంటే ప్రభు సన్నిధికి వస్తాం. ఇది మన పని. ప్రభు అలా అనుకోలేదు. నీ కోసం సమస్తాన్ని చేశాడు. ఆకాశం ఆయనకు అవసరం లేదు, భూమి ఆయనకు అవసరం లేదు, నీళ్ళు ఆయనకు అవసరం లేదు, గాలి ఆయనకు అవసరం లేదు. సమస్తము నీ కోసమే ఆయన చేశాడు. సమస్తము నీ కోసము చేసి అది తన పనిగా భావించుకున్నాడు. మనం అలా భావించుకుంటామండి? దేవుని పనిని మన పనిగా ఎప్పుడైనా భావించుకున్నామా? మన ఇంటిని అయితే ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాం, మన ఇంటి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. దేవుని మందిరం విషయంలో ఎవరో ఒకరు చేసుకుంటారులే, ఎవరో ఒకరు చూసుకుంటారులే, మనకెందుకు అనుకుంటున్నాం. అలా అనుకోకూడదు. ఎవరు చేస్తే వారికే జీతం, పనివాడు జీతమునకు పాత్రుడు. ఈ పని దేవుని పని. నువ్వు చేస్తే నీకు ఫలం వస్తుంది, వారు చేస్తే వాళ్ళకు ఫలం వస్తుంది. ఇందులో పిలుపులు ఏముండవు. ఇది అందరిది. మందిరం ఎవరిది? మందిరం ఎవరిది? అందరికీ సంబంధం, పరిశుద్ధులందరూ ఉండేటువంటిది ఇది కదా. ప్రభు సన్నిధి. ప్రభు సన్నిధిలో ప్రతి పని కూడా నాది 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 అనుకొని అందరూ కూడా చేయాలండి. ఇక్కడ భేదాలు ఉండవు, ఇక్కడ అసూయలు ఉండవు, ఇక్కడ అల్లర్లు ఉండవు,
ఇక్కడ ఏమి ఉండవు. ఈ పని అంతా నాదే అనుకొని చేయాలి, భుజాన వేసుకొని. ఆయన ఏమంటాడు చూడండి, 2 ఎంత చక్కగా, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును, ఆకాశము చేశాడు, భూమిని చేశాడు, భూమి మీద ఉన్న సమస్త సమూహమును, ఆకాశంలో సమస్త సమూహమును సంపూర్తి చేసేసాడంట ఆయనండి. అసంపూర్ణంగా చేయలేదు, ఏదో కొద్దిగా చేయలేదంట. దేవుడు సంపూర్తిగా చేసేమంటాడు. దేవుడు తాను చేసిన తన పని ఇది తన పనిగా భావించాడంట. తన పని చేసి ఏం చేశాడు, తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి, ఎన్ని దినాల్లోగా చేశాడండి? ఏం 14 రోజులు చేయొచ్చు కదా, 21 రోజు చేయొచ్చు కదా, 1 నెల చేయొచ్చు కదా. లేదు, ఆయన ఒక పని అనుకుంటే ఆ పనికి ఆ టైము ఆ సమయం అన్నీ సెట్ చేసుకుంటే ఇంత లోపల నేను పూర్తి చేసేయాలనుకున్నాడు. ఎలా చేశాడు ఆయన తన పనిని? సంపూర్తిగా 7వ దినంలాగా సంపూర్తిగా చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. పని చేసిన వాడికే విశ్రాంతి అవసరము. ఎవరికి అవసరమంట? పని లేని వాడికి కాదు విశ్రాంతి, పని చేసిన వాడికే విశ్రాంతి. ఆయన పని చేశాడు, 7 దినములు సంపూర్తిగా ఆయన పని చేశాడు, 7వ దినం ఆయన విశ్రమించాడు. మరి పని చేసిన వ్యక్తి పని గురించి మనకు చెప్తున్నాడు. యెహోవా తాను కలుగ చేసిన ప్రతి వస్తువుకు పని ఉంది. మందిరంలో ఎన్నో వస్తువులు మనకు కనపడుతున్నాయి. సాపలకు ఒక పని ఉంది, చైర్స్కి ఒక పని ఉంది, మైక్ ఒక పని ఉంది, ఫ్యాన్లకు ఒక పని ఉంది, లైట్లకు ఒక పని ఉంది. అంటే దేనికి దాని పని ఉందండి. పని లేని ఏదైనా ఉంది ఇక్కడ? పని లేకుండా వస్తువుని ఏమైనా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటామా? మనకు అవసరమైతేనే, మనకు ఉపయోగపడితేనే ఆ వస్తువుని మనం ఇంటికి తెచ్చుకుంటాం. దాంతో ఉపయోగం లేకపోయినా, పని లేకపోయినా ఎవరైనా కొంటారా? డబ్బులు పోసి వేలు కొనరండి. మనకు పని ఉంటేనే తెచ్చుకుంటాం. దేవుడు నిన్ను నన్ను కలుగజేశాడంటే నీతో నాతో కూడా ఆయనకు ఒక పని ఉంది. ప్రారంభ మానవునికే పని పెట్టాడంటే ఇప్పుడు మనిషికి పని లేదా? ప్రారంభ మానవుడు ఒంటరి వాడే, తాను సృష్టించిందంతా తిని అనుభవిస్తూ సంతోషంగా అని చెప్పలేదు దేవుడు. తను తీసుకుని వెళ్ళి ఏదైనా వనంలో ఉంచాడు. ఉంచి ఏం చేస్తున్నంట, ఈ తోట నువ్వేం చేయాలంట, సేద్యపరచాలి, ఈ తోట నువ్వు కాయాలి. ప్రారంభ మనిషికి ఆయన పని పెట్టాడు. ఈనాడు పని లేనట్టు వారు అనేటువంటి వారు అంటే కేవలం క్రైస్తవులే. అలా అనుకుంటున్నారు, మాకేమీ పని లేదు. మనకే ఎక్కువ పని దేవుడు అప్పగించాడు. ఆయన వెళ్తూ ఏం చేశాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి సర్వ సృష్టికి ఏం చేయాలంటే, మీరు సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించండి. ప్రకటించగలుగుతున్నామా? సృష్టికి కాదు, పక్కింటికి వెళ్ళాం, మందిరానికి రాలేం మనం, అవునా కదా? మందిరంలో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి, తెలిసి కూడా రారు చాలామంది, తెలిసి కూడా రారు. చేసుకుంటారులే, వెళ్తారులే, పోతారులే అలా అనుకోవద్దండి. దేవుడు ప్రతిదీ చూస్తాడు, ప్రతిదీ కూడా తన గ్రంథంలో రాసుకుంటాడు. మన జీవిత గ్రంథం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడేను. గ్రంథము కాదు, గ్రంథములు విప్పబడేను అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంట, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడినట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడేను అంటున్నాడు. చూడండి, గ్రంథము కాదు, గ్రంథములు అంటే అనేకం, గ్రంథం అంటే ఒకటే. గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడెను. ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి, గ్రంథము ఉంది. గ్రంథము, జీవ గ్రంథం అనేది దేవుని దగ్గర ఉన్నది. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలండి. ఎక్కడ ఉండాలి మన పేర్లు? జీవ గ్రంథంలో మన పేరు ఉంటేనే మనము పరలోకానికి అర్హులము. జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే మనకు పరలోకానికి ఎంట్రీ లేదండి. మరి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు ఉంటూ మన జీవిత గ్రంథం కూడా ఒకటి ఉంది. అవే గ్రంథాలు. అక్కడ గ్రంథములు విప్పబడినది కదా, ఒక్కొక్కరికి ఒక జీవిత గ్రంథం. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నీ జీవితంలో ఏమేమి చేసావో అన్నీ కూడా ఏం చేస్తుంటే దేవుడు తన గ్రంథములో వ్రాయిస్తున్నాడండి. తన గ్రంథంలో. అందుకే నువ్వు దేవుని కొరకు చేసే చిన్న పని అయినా కూడా
దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు, గ్రంథములో రాస్తున్నాడు. ఇక్కడ 2 రకాల గ్రంథాలు ఇప్పబడ్డాయి. ఒకటి జీవిత గ్రంథం, అంటే నీ జీవిత గ్రంథం, నా జీవిత గ్రంథం, మన అందరి జీవిత గ్రంథాలు అక్కడ విప్పబడతాయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట. రెండవది ఏంటంటే జీవగ్రంథం. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. జీవగ్రంథంలో మన పేరుంటే ఏమవుతుందంట? 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. 21:27 చూడండి. 21:27, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎక్కడండి? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారు దానిలో అంటే పరలోకంలో ప్రవేశిస్తారు. మరి ఆ గ్రంథంలో పేరు లేకపోతే ఇక్కడ 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఎవని పేరైనా జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంట? అగ్నిగుండములో పడవేయబడును. ఇదే 2వ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి జీవిత గ్రంథంలో మనం చేసే పని అంతా దేవుడు రాస్తున్నాడు. జీవ గ్రంథంలో నీ పేరు ఆయన రాసుకున్నాడని. అయితే మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన మర్చిపోడు. మనమైనా మర్చిపోతాం, ఇక్కడ పాస్టర్ అయినా మర్చిపోతాడేమో, కానీ దేవుడు మాత్రము మరవడు. మనం ఎలా అంటే మనుషులు చూడాలని పని చేస్తున్నాం, కానీ దేవుడు చూడాలని మనం పని చేయాలంటని. మనుషులు చూసినా చూడకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నువ్వు చేసే ప్రతి పనిని ఎవరు చూస్తున్నారంట? ఆకాశమందు దేవుడు చూస్తున్నాడు. ఆకాశమందు దేవుడు ప్రతి పనిని కూడా రాస్తున్నాడు. నా కొరకు ఈరోజు ఈ సమయం కేటాయించింది, ఇంత పని చేసింది బిడ్డ అని దేవుడు ఏం చేస్తాడంటే తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. చదివేది రాసుకుంటున్నాడు కదా, తన కొరకు చేసే పనిని కూడా ఆయన రాసుకుంటున్నాడు. అందుకే ఆదామును ఏం చేశాడంటే దేవుడు తోటను సేద్యపరచుటకును కాచుటకును ఆయన అందులో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చూడండి ఏం చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు పనిని అప్పగించి ఈ భూమి మీదకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చితిని. ఎవరెవరు సంపూర్ణంగా చేస్తాం? మొదట ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఎవరిని చూసుకోమంట? తండ్రి అయిన దేవుడు మన కొరకు కదా పనిని అంతటిని ఎలా చేశాడంట? సంపూర్ణంగా చేసి ఆయన విశ్రమించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నాడంట? దేవుడు తనకు అప్పగించిన పనిని, తండ్రి తనకు అప్పగించిన పనిని ఎలా చేశాడంట? సంపూర్ణంగా. అందుకే తండ్రికి ఫీడ్బ్యాక్ చెప్తున్నాడు కదా. ఎప్పుడు చెప్తున్నాడు? గెత్సెమనే తోటలో. నెక్స్ట్ రోజు ఆయన సిలువకు అప్పగింపబడుతున్నాడు. ఈరోజే దేవుడు తనకు అప్పగించిన పనిని అంతటిని చేస్తే అంతా కూడా ఆయన చెబుతున్నాడు ప్రార్థన పూర్వకంగా. అందుకే ఇక్కడ ఏం చూస్తున్నాడు చూడండి 3వ వచనం నుంచి, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని అంటాడు. చూడండి, పని అంతటిని ఏమంటాడు? నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఎలా చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? సంపూర్ణంగా. ఈ మాట మనం చెప్పగలమా ధైర్యంగా? దేవా నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా చేస్తున్నాను చెప్పగలమా? పనిలో కూడా పోటీలే, పనిలో కూడా పోటీలే, మంచిదే. కానీ పనిని ఎలా చేయాలంట? శక్తి లోపము లేకుండా అంటున్నాడు. ప్రసంగి గ్రంథానికి వచ్చేద్దామా? పనిని ఎలా చేయాలంట? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి గ్రంథం. చేయుటకు నీ చేతికి వచ్చిన పని, ఏ పని అయినా సరే నీ శక్తి లోపము లేకుండా చేయాలి. ఏమంటంట? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే, ఆ పని చిన్నదా పెద్దదా, గుర్తించే పనా గుర్తించలేని పనా, ఏ పనైనా సరే నీ శక్తి లోపం లేకుండా ఆ పని నీవు జరిగించాలి. ఎక్కువ పని అప్పగించాలనుకో, నువ్వు దేవుని దృష్టిలో గొప్పగా కనపడుతున్నావు, అందుకే నీకు దేవుడు ఎక్కువ పనిని అప్పగించాడు. పనిని అందరికీ ఇవ్వరండి. పనిని అందరికి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? దాన్ని చేసేవారికే పనిని అప్పగిస్తారు. నమ్మకంగా పని చేసేవారికే. సంఘంలో కూడా చాలా పనులు ఉన్నాయి, కానీ కొందరికే పనులు అప్పగిస్తాం, కొందరు దొంగ మెట్టలుగా ఉంటారు.
తప్పించుకొని పోతుంటారు, శక్తిని దాచిపెట్టుకుంటారు, బలాన్ని దాచిపెట్టుకుంటారు, చేస్తే మాకు ఎక్కడ ఇదైపోతుందనే రకాలుగా ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుందంటండి, శక్తి లోపము లేకుండా నీ చేతికి ఏ పని అప్పగించినా దేవుడు దాన్ని ఎలా చేయాలంట, శక్తి లోపము లేకుండా చేయాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళే పాతాళంలో ఏముండదంట, పని ఉండదంట. అక్కడ ఏముంచండి కిందనే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము, నీవు పోవు పాతాళమందు ఏముండదంట, పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను కూడా అక్కడ లేదు. జ్ఞానం ఇక్కడే దొరుకుతుంది, తెలివి ఇక్కడే ఉంది, ఉపాయం ఇక్కడే ఉంది, పని కూడా ఇక్కడే ఉంది. పాతాళంలో ఏది లేదు. మరి పాతాళంలో ఏముందంటే పనులు కొరికేది ఉంది. పాతాళంలో ఏముంది, ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అక్కడ, పని చేయడం లేదు, జ్ఞానంతో మాట్లాడడం లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు. అక్కడ ఏముందో తెలుసా, కేకలు వేస్తున్నాడు ధనవంతుడు, కేకలు వేస్తున్నాడంట, పండ్లు కొరుకుతున్నాడంట, బాధపడుతున్నాడంట. అవి మాత్రమే అక్కడ ఉంటాయి. పక్కననే ఉంటాడు, నీ పక్కన వానితో పరామర్శించి మాట్లాడేంత కూడా నీకు అక్కడ ఉండదు. నీ బాధనే తట్టుకోలేక అల్లాడిపోతుంటావు. అంత భయంకరమైనది పాతాళము. ఆ పాతాళం నుండి నీవు నేను మనందరం తప్పింపబడాలంటే ఈ భూమి మీద దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు ఎలా చేయాలంట, శక్తి లోపము లేకుండా నీవు చేయాలి. అందుకే దేవుడంట తాను సృష్టించిన ప్రతి వస్తువు కూడా ఏం పెట్టాడంట, పనిని పెట్టాడు. మరి వస్తువుకే పని ఉంటే మనిషికి పని లేదంటే మనిషికి కూడా పని ఉంది. అందుకే నిన్ను నన్ను సృష్టించడానికి ముందు ఏం చెప్తాను చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరు చేసిన పని అయి ఉన్నామంట, దేవుడు చేసిన పని అయి ఉన్నాం. దేనికోసం మనం చేయబడ్డామంట, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. నీ ద్వారా నా ద్వారా దేవుడు మనందరి ద్వారా ఏమి చేయడానికి ఇష్టపడతాడంట, సత్క్రియలు జరిపించాలి నా బిడ్డల ద్వారా. అందుకే నిన్ను నన్ను మనందరినీ కూడా క్రీస్తులో ఆయన ఏర్పరచుకున్నాడండి. క్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు, క్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. ఎంతోమంది లోకంలో ఉన్నారు, వారికి లేదు రక్షణ, కానీ నీకు మాత్రమే రక్షణ ఇచ్చాడంటే నీ ద్వారా ఆయన సత్క్రియలు జరిగించాలని. ఎవరి ద్వారా అంట, ఇక్కడ రక్షింపబడిన మీ అందరి ద్వారా దేవుడు తన సత్క్రియలు జరిగించాలనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 10వ వచనం మళ్ళీ చదివినట్టు చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మనల్ని సృష్టించాడు, పుట్టించాడు, ఏర్పరిచాడు. యేసు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించడం గల కారణం ఏంటంట, నశించిన దానిని వెతికి రక్షించుటకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మానవులందరి కొరకు రక్షణ మరి అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. మానవులందరి కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు, ప్రకటించడానికి ఆయన వచ్చాడు, తండ్రిని గురించి తెలియజేయడానికి వచ్చాడు. ఎందుకంటే లోకలందరూ కూడా దేవుని మర్చిపోయారండి, తండ్రిని మర్చిపోయారు, పుట్టించిన తండ్రిని మర్చిపోయారు. ఈ లోకమే శాశ్వతం అనుకొని జీవిస్తున్నారు. అలాంటి వారందరి కోసము పరిచయం కదా, తండ్రిని పరిచయం చేయడానికి, పని ఉందని తెలియజేయడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడంట. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒక మాట చూడండి, 10:5 వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఎవరు ఈ మాటలు చెప్తున్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. ఏమంట? బలియు అర్పణను దేవుడు కోరలేదు. ఆయన కోరేదేంటి? మన శరీరము ద్వారా, దేహం అనే కదా, దీని ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచాలి. అదే అక్కడ చెప్తున్నాడు చూడండి. నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటు. ఏమంటాడు ఆయన? గ్రంథపు చుట్టలో దేవుడు రాసుకున్నాడండి. ఎక్కడ రాసుకున్నాడు దేవుడు? మరి తన పేరుని జీవ గ్రంథం అనే చుట్టలో
ఏ చిట్టులో రాయబడింది మన పేరు? పుట్టిన వెంటనే అక్కడ పేరు నమోదై ఉంటుంది. మనం ఇక్కడ పుట్టిన వెంటనే ఏమి ఇస్తారండి మనకు? హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఏ జాబ్కి వెళ్ళినా బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఎక్కడికి వెళ్ళా, ఏ పనికన్నా వెళ్ళినా ఏమడుగుతారు మనల్ని? బర్త్ సర్టిఫికేట్. అంటే ఎప్పుడు పుట్టావు సర్టిఫికేట్ తేపమంటారు. ఏదైనా మనకు లోన్స్ రావాలన్నా ఇంకేదైనా రావాలంటే ప్రభుత్వం నుంచి, అవునా కాదా? ఇక్కడ కూడా చూడండి, మనము పుట్టకముందే తల్లి గర్భంలో పడిన రోజు మన పేరు ఎక్కడ లిఖితమైందంట? జీవ గ్రంథంలో రాయబడింది. అయితే ఆ పేరును చివరి దాకా నీవు కాపాడుకోవాలి. ఆ పేరు రాస్తాడు ఆయన. పలానా రోజు పలానా టైంకి పలామె పుట్టింది. కీర్తన 139:16 చూడండి, మీకు ఇంకా అర్థం కావడం లేదు. కీర్తన 139:16 ఆయన పేరు ఒకటే కదా అక్కడ రాయబడింది, ఇక్కడ మన పేర్లు కూడా రాయబడ్డాయి అన్నట్టుగా చెప్తున్నాడు. కీర్తనలో 139:16 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఒకటి కింద చదవండి. ఒకటైనా కాకమునుపే నా అవయములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ కూడా నీ గ్రంథములో ఏం రాసేసుకున్నాడు ఆయన గ్రంథములో? ఈరోజు కదా ఈ శుక్రకణాన్ని గర్భంలోకి పంపిస్తున్నాను. ఈ వారం రోజులకి ఈ అవయవం ఏర్పడుతుంది. ఈ నెల రోజులకి ఈ అవయవం ఏర్పడుతుంది. ఈ 3 నెలలకి గుండె ఏర్పడుతుంది. ఈ 5 నెలలకి ఆకారం ఏర్పడుతుంది అని స్టార్టింగ్ పంపించిన రోజు నుంచి కూడా ఆయన ఏం చేశాడంట? మన గురించి తన గ్రంథంలో రాసుకున్నాడు. మన గురించి ఏం చేశారు ఆయన? తన గ్రంథంలో రాసుకున్నారు. రాసుకున్న పేరును, రాయబడిన పేరును మన చేతులారా మనం తుడిపేసుకోకూడదు. నీ క్రియలను బట్టి ఆ పేరు నువ్వు చచ్చేంతరకు అలాగే అక్కడ ఉండాలి. కానీ నువ్వు దేవుని కొరకు బ్రతకకపోయినా, భక్తిహీనులు ఏమంటే కింద అక్కడ చూసుకుని కదా, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము ఏం చేశాడంట? నియమించాడు. కింద ఏముందంట? భక్తి నాశనం కొరకు ఎవరు నియమించాడంట? భక్తిహీనులను. భక్తిహీనులు నాశనం కొరకు నియమింపబడ్డారు. భక్తిపరులు దానికి ఆపోజిట్ అదే కదా వర్డ్. భక్తిహీనులు ఏమో నాశనం కొరకు నియమింపబడ్డారు. భక్తిపరులు పరలో కోసం నియమింపబడ్డారు. మరి ఏ లిస్టులో నీవు ఉంటావు? భక్తుడుగా నీవు ఉంటావా? భక్తుడుగా నీవు ఉంటావా లేదని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంట? నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ కూడా ఏం చేశాడు దేవుడు? నీ గ్రంథములో లిఖితం. అదే మాట ఇక్కడ యేసుప్రభు వారు కూడా చెప్తున్నాడు కదా. మనం అనుకుంటే యేసుప్రభు వారి గురించి రాశాడు కదండి, మన గురించి ఏం రాయబడలేదు అనుకుంటాం. యేసుప్రభు వారి గురించి రాశాడు అక్కడ హెబ్రీ పత్రికలో. కీర్తనలో మన అందరి గురించి రాసుకున్నట్టుగా ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. దేనికోసం దేవుడు శరీరాన్ని అమర్చాడు యేసుప్రభు వారికి? కింద చెప్తున్నాడు కదండి. దేనికోసం అంటే 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆయన గురించి రాసేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వెళ్ళాలి, సమస్త మానవాళి కోసం ప్రాణం పెట్టాలి, ఇలాగ జీవించాలి, ఇలాగ ప్రకటించాలి, నన్ను గూర్చి పరిచయం చేయాలని దేవుడు ఏం చేస్తుంటే అన్నీ కూడా తన గ్రంథంలో రాసుకున్నాడు. అంటే నీ గురించి నా గురించి కూడా రాసుకున్నాడా లేదా? ప్రతి ఒక్కరి గురించి రాసుకున్నాడు. అయితే రాసుకున్న దాని ప్రకారంగా మనము ఈ భూమి మీద బ్రతకాలి. ఆయన ఎరిగాడు, తండ్రి చిత్తాన్ని ఆయన ఎరిగాడు, తండ్రి ఇష్టాన్ని ఆయన ఎరిగాడు. ఆ రీతిగా ఈ భూమి మీద బ్రతికి చూపించి ఆయన చనిపోయాడు. మనం బ్రతుకుతున్నామా? మనకి ఎన్ని మాటలు చెప్తున్నాడు, నాకు ఇష్టం ఇది, నా కోరిక ఇది, నా చిత్తం ఇది, నా ఇష్టానుసారంగా మీరు బ్రతకాలని అంటున్నాడు. ఆయన ఇష్టం ఏమైనా మనం కనుగొన్నాం ఎప్పుడైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారేమో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన ఇష్టం ఏంటో మనకు తెలియాలి కదా. ఆయన ఏమో ఆయన ఇష్టాన్ని, తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. మరి మనకు కూడా ఆయన ఇష్టం తెలియాలి, ఆయన పని ఏంటో మనకు తెలియాలి. మనకు అప్పగించిన పని ఏంటో తెలుసా? ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయానికి వచ్చేద్దాం, అది కూడా మనం చూసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 15వ అధ్యాయము 7వ వచనం, 7-10. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయినా దేవుడు ఉన్నాడు. ఎవరు సంతోషించేది అక్కడ? ఎవరి విషయంలో? పాపి మారు మనస్సుకు పొందుకొని ప్రభువు కోసం బ్రతికినప్పుడే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మరి పాపి మారు మనస్సు పొందుకోవాలంటే పరిశుద్ధుడిగా తీర్చబడిన నువ్వేం చేయాలంట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నీవు సువార్తను ప్రకటించాలి. ఎక్కడెక్కడ ఏమేమి లింకులు పెట్టాడు చూడండి దేవుడు. ఒకే చోట అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కుమారులు అన్నట్టుగా లేదు బైబిల్. కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును, దాన్ని మీరు ఏం చేయాలంట? పరిశీలించాలి. ఇప్పుడు ఆయన ఇష్టం ఏంటంట? ఒక్క పాపి రక్షింపన్నా చాలు. ఒక పాపి మారు మనస్సు పొందుకోవాలి. రక్షణ అందుబాటు కదా, బాప్తిస్మ అందరు తీసుకుంటారు, కానీ మారు మనస్సు పొందుకొని ప్రభు కోసం బ్రతికిన వారు ఎవరున్నారు? బాప్తిస్మ తీసుకొనక ముందు ఎలా ఉన్నారో తీసుకున్న తర్వాత కూడా మనుషులు అలాగే జీవిస్తున్నారు. వీరిలో ఏమీ మార్పు లేదు. మీరే పరీక్ష చేసుకుని ఒకసారి, నేను బాప్తిస్మ తీసుకోకముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి, అప్పుడు పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి, అప్పుడు నేను ఎలాగ జీవిస్తున్నాను, ఇప్పుడు నేను ఎలాగ జీవిస్తున్నాను. పరీక్షించుకోండి, మీ ఆత్మలు పరీక్షించుకుంటే ఎక్కడైనా మార్పు మీకు కనపడుతుందా? అప్పుడు బాగా బూతులు ఆడేవారు అనుకోండి, ఇప్పుడు నేను మానేశానంటే సంతోషం, అది మారు మనస్సే. అప్పుడు చెడ్డ అలవాట్లన్నీ ఉండేటివి కదా, ఆ కుక్కలు వేసుకోవడం, నస్యాలు దిక్కోవడం, ఆడవాళ్ళకి, మగవాళ్ళకైతే సిగరెట్లు, బ్రాండ్లు, ఏదో రకరకాలు ఉంటాయి, అవన్నీ అప్పుడు ఉండేటివి. కానీ ప్రభువుని నమ్ముకున్నాక ఇవన్నీ కూడా నేను మానేశాను. అది మారు మనసు పొందుకోవడం. ఒకప్పుడు లోకంలో నన్ను చూసి అందరూ అసహించుకునేవారు, కానీ ఇప్పుడు ఈమె మారిందా, ఎంత చక్కగా బ్రతికిందా అని చెప్పుకునే రీతిగా బ్రతుకుంది అనుకోండి, అప్పుడు మీరు మారినట్లే లెక్క. లేదు అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే మీలో ఏమీ మార్పు రాలేదు. అప్పుడు లోకంలో ఉన్నారు, ఇప్పుడు సంఘంలో ఉన్నారు, అంతే. మార్పు అయితే ఏమీ లేదు మీకు. అప్పుడు ఎలా ఉన్నారంటే లోకంలో ఉన్నారు, ఇప్పుడు ఆదివారం వస్తే సంఘంలో ఉంటారు, అంతే. మార్పు అయితే ఏం లేదు. ఈ మార్పును బట్టి దేవుడు సంతోషించాడు. నిజమైన మార్పు ఆయనకు రావాలి. నిజమైన మార్పు ఆయనకు మరి నీకు రావాలి. అప్పుడు ఆయన నిన్ను బట్టి ఆయన పరలోకంలో సంతోషిస్తాడు. నేను మారు మనసు పొందానండి, నీతిమంతులు అనుకుంటాను. నీలాంటి నీతిమంతులు 99 మంది ఉన్నా ఆయనకు సంతోషం లేదు. పశ్చాత్తాప హృదయం కలిగి మారు మనస్సు పొందుకొని ప్రభువు కోసం బ్రతికిన వాడికే ఒక్కడున్న చాలంటున్నాడు దేవుడు. ఒక్కడు చాలు నాకు, ఆ ఒక్కని బట్టి నేను సంతోషిస్తానంటున్నాడు. ఆ ఒక్కని నువ్వెందుకు కాకూడదు? ఈరోజు దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. ఆ ఒక్కని నువ్వెందుకు కాకూడదు అంటున్నాడు దేవుడు. ఎవరికి వారే అనుకోవాలి. ఒక్కదాన్నైనా, నేను ఒక్కనైనా ప్రభువుని సంతోషపెట్టాలి. నా చుట్టూ నా పక్కన ఎవరు ఎలా బ్రతికినా నాకు అనవసరం, నన్ను ఏమనుకు నాకు అనవసరం. నేను ప్రభు కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకోండి. నేను ఒక్కదాన్ని ప్రభువుని సంతోషపెడితే చాలు నాకు పరలోకం. అలా ఎవరైతే గట్టి నిర్ణయం తీసుకొని బ్రతుకుతారో వారి విషయమే కూడా దేవుడు సంతోషిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంట, 10వ వచనం కూడా చదువుకుందాం. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అటువలే ఒక్క పాపి విషయమే కదా, మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే ఎవరు ఎదుటంట అండి? దేవుడు. అక్కడ ఎన్ని దూతలు? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి పరలోకంలో. వారందరి ఎదుట దేవునికి ఏమంట? సంతోషం. వారందరి ఎదుట దేవునికి ఏం కలుగుతుందంట? సంతోషం. అయ్యో నా బిడ్డ నన్ను గురించి తెలుసుకుందా, నా కోసం తన బ్రతుకునే మార్చేసుకుందా, నా కోసం బ్రతుకుతుందా, చావైనా బ్రతుకనే నీ కొరకని పౌలు చెప్పిన రీతిగా. పౌలు ఒకప్పుడు ఎలా ఉన్నటువంటి వాడంట, పూర్వం ఎలా ఉన్నాడని చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గురించి కూడా మనం చూసుకుందామండి. పూర్వం ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష 13వ వచనం చదువునాను. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేశాను అని చెప్తున్నాడు. ఎలా ఉన్నాడంటే ఆయన ప్రభువుని అంగీకరింపకముందు, పూర్వమందు ఎలా ఉన్నాడంట? మత పిచ్చి పట్టినటువంటి వాడు పౌలు. పూర్వమందు ఎలా ఉన్నాడంట పౌలు? మత పిచ్చి. మతం మత్తు లాంటిదంట. మతంలో ఉన్నవాడు ఏమి చేస్తున్నాను అనే ఆలోచన లేదు. విచక్షణ రహితంగా మనుషులను చంపడం మతంను బట్టి. కానీ బైబిల్ చెబుతుంది కదా, క్రైస్తవ్యం మతం కాదు, మార్గము. ఇక్కడ ఏమంటాడంట, యూదా మతస్థుడు కనుక ఆ మతం చాలా గొప్పది,
ఈ యెరూషలేములో ఉన్న మతాలన్నిటికంటే నా మతమే చాలా గొప్పది, నా దేవుడే గొప్పవాడు, ఈ క్రైస్తవులు ఎవరు, ఈ క్రీస్తు ఎవరు అన్నట్టు ఆ క్రైస్తవులను చంపడానికి హింసించడానికైనా విశేష ఆసక్తి కనపరిచేటువంటి వాడంట. అక్కడ చూసుకునేది చూడండి, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును ఎలా హింసించాడంట, అపరిమితముగా హింసించు అంటున్నాడు. హింసించి నాశనం చేయొచ్చు. ఇంకేం చేస్తాడంట, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో అత్యాధిక్యత నొందిన వాడనైతే అయితే నా నడవని గూర్చి మీరు విన్నారు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? అక్కడున్న యూదులకు చెప్తున్నారు. మీ మధ్యన నేను జీవించాను కదా, ఈ జాతి కోసం నేను ఎంత కష్టపడ్డాను కదా, ఈ జాతిని ఉద్ధరించాలనేసి నేను క్రైస్తవులను చంపాను కదా, నా నడవడి ఎలాంటిది మీరు నా ఎదుట మీరు చూడలేదా? మీ మధ్యనే నేను జీవించాను. అయితే అప్పటి నడవడికి ఇప్పటి నడవడికి, అప్పటి ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు ఏమొచ్చిందంట, మార్పు వచ్చింది. అదే మారు మనస్సు. మనం ఆలోచన చేసుకో, మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందండి. ఆమె ఏదో ప్రభుని నమ్ముకుందంట, ఆమె గురించి కదా గొప్పగా చెప్పేదంటే ఏమీ లేదు అని అనుకుంటున్నారేమో. లేదండి, ఒకప్పుడు ఆ పాప చాలా కదా హీనంగా బ్రతికింది, చాలా బూతులాడేది, అసలు తన జీవితమే కాదు ఏదో ప్రభుని నమ్ముకుందంటే ఎంత చక్కగా మారింది అని చెప్పుకుంటున్నారా? సాక్ష్యం ఉందా మనకు? సాక్ష్యము సంఘంలో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి. ప్రభు కూడా నీ గురించి సాక్ష్యం చెప్తాడు. నీ ఇంటి వారి గురించి సాక్ష్యం ఉండాలి. నీ ఇంటిలో కూడా ఏముండాలి నీకు? సాక్ష్యం. నీ బిడ్డలే నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఇంటిలో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి, సంఘములో సాక్ష్యం ఉండాలి. ఎక్కడ వెళ్ళినా నీ సాక్ష్యం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పలానా ఊరికి వెళ్ళాడు తిమోతి, అపోస్తల కార్యం మీరు గమనిస్తే ఆ ఊరికి వెళ్ళి ఒక యవనస్తుల గురించి ఎంక్వైరీ చేశాడు. అప్పుడు ఆ యవనస్తుల గురించి ఆ ఊరి వారందరూ ఏం చెప్తారు చూడండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. అప్పుడు పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు నేను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్తుడు. అయితే లుస్త్రాలోను ఈ తిమోతిని గురించి అడిగాడు. తిమోతిని గురించి అడిగినప్పుడు ఆ లుస్త్రాలోను ఈకోనియలో ఉన్న వారందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. అతడు లుస్త్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అంటండి. ఎలాంటి సాక్ష్యం ఉందంట ఆయనకి? మంచి సాక్ష్యం ఉందంట. ఈరోజు మన గురించి ఎవరైనా మంచి సాక్ష్యం ఇస్తారా? మనమంటే పడినవారంటే వదిలేయండి. మన గురించి కొంతమంది మంచిగానే చెడుగా చెప్పేవాళ్ళు, వాళ్ళ గురించి వదిలేయండి. కానీ ఎక్కడికి వెళ్ళినా నీ గురించి ఎలాంటి సాక్ష్యం ఉంది? ఇక్కడ వెళ్తే లుస్త్రాలోను ఈకోనియలోను తిమోతి గురించి అడిగితే ఏం చెప్తానంట? మంచి పేరు ఆయన సంపాదించుకున్నాంటండి. సుగంధ తైలం కంటే ఏది మేలంట? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలంట. ఈ మంచి పేరే రేపు వెళ్ళేది ప్రభు సన్నిధికి. ఇక్కడ మంచి పేరు ఉండాలి, ఇక్కడ మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, అక్కడ మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అదే నీవు పని కదా. ఇక్కడ మనం గమనిస్తే ఏమంటాడు? తిమోతి గురించి మనం ఆలోచన చేస్తే అతడు లుస్త్రలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడంటండి. మరి అతని తండ్రి ఎవరంటే గ్రీసు దేశస్తుడు, అంతే, ఒక అన్యుడు. కానీ తల్లి మాత్రము యూదురాలు అయినప్పటికీ దేవుని కొరకు ఎంతో చక్కగా ఆయన బ్రతికాడు. అలా పెంచింది ఎవరంటే తల్లే. విశ్వాసంలో మరి తల్లి పెంచింది. అవ్వ లోయ కూడా పెంచిందండి ఎంతో చక్కగా. తల్లి యునకే కూడా పెంచిందండి. మనం గమనిస్తే ఎంత చక్కగా పెంచిందంట. అదే పని తన కుమారుని విశ్వాసంలో పెంచడమే ఒక పని. ప్రతి ఒక్కరికి పని ఉందండి. ఆ పనిని మనం తెలుసుకొని ఆ విధంగా మనము బ్రతకాలి. మార్కు సువార్త చూడండి, ఇంకా చక్కగా మనకు చెప్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. ఒక మనుష్యుడు తన దాసులకి అధికారం ఇచ్చి ప్రతి వానికి ఏమంట? వాని పని నియమించి. ప్రతి వానికి పని ఉందా లేదా? లేఖనం ఏం చెప్తుందంట? మనకి ఒక మనుష్యుడు అనగా మనకు క్రీస్తు వారు అనుకోవచ్చు. ఒక మనుష్యుడు వెళ్తూ ఏం చేశాడంట? అందరికీ కూడా పనిని అప్పగించండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను కదా ప్రకటించండి. ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ఏం చేస్తాడంట? ప్రతి వానికి వాని పని నియమించి ఏం చేస్తున్నాడంట? వెళ్ళిపోయాడు ఆయన.
అయితే ఏం చేయాలి? మెలకుగా ఉండి ద్వారపాలకులకి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఏ కాలము? ఏ కాలం అండి? ఆ కాలం అన్నాడు కదా, క్రీస్తు రాకడలో. క్రీస్తు రాకడలో క్రీస్తు కూడా మనకు పనిని అప్పగించి పరలోకం వెళ్ళిపోయాడు. ఇదిగో నేను రానై ఉన్నానంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటాడు. మరి ఎప్పుడు ప్రభువా నువ్వు చెప్పి ఈ మాట 2000 సంవత్సరాలు అయింది కదా, ఇంతవరకు కూడా నువ్వు రాలేదే అని మనం అనుకొని ఎలా ఉన్నామంట? లోకమంతా నెమ్మదిగా ఉన్నప్పుడు ప్రభు వస్తాడంట. మత్తయి సువార్తలో ఉంది. లోకమంతా హ్యాపీగా నెమ్మదిగా, ఇంకే దిగులు లేదు, ఏ బాధ లేదు, ఏ బంధు లేదు కదా, ఏ సమస్య లేదని నెమ్మదిగా ఎప్పుడైతే లోకం ఉంటుందో నీవు అనుకునే గడియలో ప్రభు ప్రత్యక్షమవుతాడు. నెమ్మదిగా ఉంది అనుకుంటుందంటే లోకం, అప్పుడే ప్రభు వస్తాడు. కనుక నువ్వేం చేయాలంట? మెలకుగా ఉండాలి, మెలకుగా పనిలో ఉండాలి. ప్రభు నీకు అప్పగించిన పని నువ్వు అలుపెరగక చేయాలి. పనిలో ఉండాలి, మెలకుగా ఉండాలి. పనిలో ఉండాలి. నిద్రపోతాడా? పనిలో ఉంటాడా? పని ఉన్నప్పుడు ఎవరికి నిద్ర రాదు, అవునా కదా? నిద్రపోండి కాసేపు పక్కన పెట్టి, ఎట్లా నిద్రపోతామండి, ఇంత పని ఉంది అనేస్తాం మనం, అవునా కదా? మళ్ళీ చేసుకునే కూడా వినరు. అది ఇంటి పని మీద శ్రద్ధ, ఇంటి పని మీద శ్రద్ధ. కానీ దేవుని పని అయితే శ్రద్ధ లేకుండా ఉంటున్నామేమో. ప్రభు ఇంటిని గురించి కాదు చెప్తున్నది. ఆయన ఏమంటున్నాడు? యేసుప్రభు వారు, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించినదంటే మనం ఏమంటున్నాం? మన ఇంటిని గురించి ఆసక్తి మనల్ని భక్షించేస్తుందండి. ఇల్లు ఏమైపోయినో, వాకిలు ఏమైపోయినో, ఇంట్లో సామాన్లు ఏమైపోయినో, నిజంగా ఇంటి మీద, ఇంట్లో ఉన్న వస్తువుల మీద ఉన్నంత భయము, శ్రద్ధ, ఆసక్తి దేవుని మీద లేదు. రేపు ప్రభు వస్తే ఇవన్నీ బూడిదైపోతాయి. వీటి మీద ఎక్కువగా ప్రేమ, మమకారాలు, ఆప్యాయతలు ఉంచుకోవద్దండి. వస్తువులను ప్రేమించినంతగా ప్రభువుని ప్రేమించలేనండి. ఇంటిలో ఒక వస్తువు పోని, చిన్న వస్తువు ఏదైనా పోని ఎంత ఆలోచన చేస్తారో, ఎంత దిగులు చెందుతారో. అది మళ్ళీ ఒక 100 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఒకవేళ పోయిన వస్తువు 100 రూపాయలు అనుకుందాం దాని వాల్యూ, లేదా 1000 అనుకుందాం, 10,000 అనుకుందాం, మళ్ళీ సంపాదించుకోలేరా? సంపాదించుకోవచ్చా లేదా? ప్రాణం పోతే చెప్పండి, ప్రాణం పోతే వస్తుందా? కనుక ప్రాణం ఉన్నప్పుడే ప్రభు పనిలో మనం ఉండాలి. ప్రాణం పోతే తిరిగి రాదు. వస్తువులు, ఇంట్లో వస్తువులు పోతే మళ్ళీ తిరిగైనా కొనుక్కోవచ్చు. అన్ని ఫోన్లేండి, చెట్టు కింద అయినా బతుక్కోవచ్చు. అన్ని ఫోన్లే, ఇండ్లు పోని, వాకిలు పోని కదా, ఇంట్లో వస్తువులు పోని, బంగారు పోని, వెండి పోని, చెట్టు కింద బతుక్కోలేరా? ఆకాశ పక్షులు బ్రతుకుతున్నాయి కదా, నక్కలు బ్రతుకుతున్నాయి, కుక్కలు బ్రతుకుతున్నాయి, మనుషులు మాత్రం బ్రతకడం లేదు. ఏమో అయిపోతుంది అనుకుంటారు. అమ్మ ఇల్లు లేకపోయినా బాడిగిళ్ళైనా మనకున్నాయి కదా. ఆ బాడిగి లేని వాళ్ళు ఎంతమంది ఆడ మనం చూస్తుంటే గుడారాలు వేసుకొని ఉన్నారు. అవి లేని వాళ్ళు చెట్ల మీద ఉన్నారు, అవి లేని వాళ్ళు రోడ్ల మీద బ్రతుకుతున్నారు. మొత్తానికైతే బ్రతుకుతున్నారు. కానీ ఈ ప్రాణం కాస్త వెళ్ళిపోతే మళ్ళీ నీకు అవకాశం లేదు. వస్తువుల మీద ప్రేమను ఉంచుకోవద్దండి, బిడ్డల మీద ప్రేమ కాదు. మొదట నన్ను ప్రేమించండి, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు వెతకండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఆయన పని కోసం ప్రయాసపడాలి. ఆయన పనిని జరిగించండి. కష్టమైన, శ్రమైన, బాధైనా, అందులో సమయం పోయినా, సంపాదన పోయినా, సమస్తం పోయినా ప్రభు కోసం నిలబడినప్పుడే నీవు వెలుగు మెలకు కలిగి ఉన్నట్టుగా. అందుకే ఇక్కడ యజమాని ఏం చెప్పొద్దు, నాకు నేను వస్తాను అని తన దాసులకు పనిని అప్పగించి వెళ్ళిపోయండి. అక్కడ ఏం జరిగిందండి? మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండడం. అందుకే ఆ కాలం ఏ కాలం అంట? క్రీస్తు రాకడ కాలం. ఈ కాలంలో మనం ఏం చేయాలంట? హెబ్రీల పత్రిక 10వ అధ్యాయం 24 వచనం. ఈ కాలంలో మనం ఏం చేయాలంట? ఆయన పనిలో ఉండాలి. ఎలా ఉండాలంటారు చూడండి, 10:24. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానుకుంటున్నారు. ఈరోజు కూడా కొందరు మానుకున్నారు నిన్న కార్యం అయిపోయిందనేసి ఈరోజు కొందరు మానుకున్నారు. ఈరోజుతో ఏం పని లేదు. అసలు వారికి దేవుని మీద ఆసక్తి పై ఉంటే ఏమనుకునేవారు? అమ్మో ఈడ ప్రభు ఉన్నాడు, ఎవరున్నారు ఈడ? ఆయన శరీరం ఉంది, ఆయన రక్తం ఉంది, నేను వెళ్ళాలి, ఇది పరిశుద్ధ దినము, ఇది ఆయన దినము, దీన్ని నేను దొంగిలించకూడదు అనే భయం ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. భయం లేదు కనుకనే కొందరు మానుకుంటున్నారు. పెట్టేశాడు. కొందరు మానుకొనిచున్నట్టుగా అని చెప్పి ఇంకేమంటాడంట? సమాజంగా కూడట మానక. రెండోది ఏంటి? సమాజం. ఇప్పుడు ఎలా కూడుకున్నాం మనమందరం కూడా? సమాజంగా కూడం. ఈ సమాజం కూడా ఎప్పుడు కూడా మానొద్దండి. సంఘము పనులు ఏమున్నా ఫోన్ చేస్తే పరిగెత్తుకుని రావాలండి. సాకులు మాత్రం చెప్పొద్దండి. ఎన్ని పనులున్నా అవి ఈరోజు కాకపోతే రేపైనా చేసుకో.
ఆ పనులన్నీ మానేయాలి. సమాజంగా కూడట ఏం చేయకూడదంట, మానక అంటున్నాడు. మొదట ఏం చేయకూడదంట, కొందరు మానుకున్నట్టుగా నువ్వు మానుకోవద్దు. అయ్యో వాళ్ళు రాలేదే, వీళ్ళు రాలేదే. కొంతమందికి ఇదే పనే. కొంతమందికి ఏం పని ఉంటుందంట, ఎందుకు వాళ్ళు రాలేదు ఈరోజు సంఘానికి, ఎందుకు వీళ్ళు రాలేదు, ఎంక్వైరీ. దేవుని మీద ఎంక్వైరీ ఉండదు వీళ్ళకి, దేవుని మీద ఆలోచన ఉండదు. అయ్యో పోయిన వారు ఆయన వాక్యం పోలేదు కదక్క, ఏమన్నా చెప్పక్క ఏం వాక్యం చెప్పారో, చెప్పన్నా ఏం వాక్యం చెప్పారని ఫోన్ చేసి అడగరు. మిగతా దానిలో అన్నిటి మీద ఎంక్వైరీస్ ఉంటాయి కానీ దీని మీద మాత్రం ఎంక్వైరీ ఉండదు. అది ప్రభు చెప్తే అది మంచిది కాదు అంటున్నాడు ఆయన. కొందరు మానుకుంటే మానుకొని, నువ్వు మానుకోవద్దు, నీకు పరలోకం కానీ నువ్వు వచ్చేయాలి. వాళ్ళని వీళ్ళని ఎప్పుడు కూడా నీవు చూడకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. నీ ఆత్మ నీవే రక్షించుకోవాలి. నీ ఇంట్లో నీ భర్త రాకపోయినా, నీ బిడ్డలు రాకపోయినా నువ్వు వచ్చేయాలి అంతే. నీ ఆత్మను నువ్వే రక్షించుకోవాలి. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఎవరు రక్షించారు? ఎవరి ఆత్మను వారే రక్షించుకోవాలి. ఎవరి ఆత్మ విషయమై వారే దిగులు చెందాలి. నేను చేస్తే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నా భర్త ఎక్కడి వరకు సమాధి వరకే వస్తాడు, లేదా నా భార్య సమాధి వరకే వస్తుంది, ఆ తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ నన్ను ఎవరు విడిపిస్తారని దాని గురించి ఆలోచన ఉండాలి కానీ ఈ లోకం కోసం ఆలోచన కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం గమనిస్తే, కొందరు మానుకుంటున్నారు, మీరు అలాగ మానుకోవద్దండి అని చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. రెండోది ఏంటంటే సమాజంగా కూడట మానకూడదు. సమాజంగా కూడుకోవాలంటాడు ఎక్కువగా. ఇది ఒక పని, కూడుకోవడం కూడా ఒక పని. ఇక్కడ ఇంకేం చెప్తానంట, ఒకరినొకడు హెచ్చరించుచు. ఒకరికొకడు ఏం చేయాలంట, హెచ్చరించుచు. ఇలాగ హెచ్చరించాడు. ఇంటికి వెళ్ళాక ఫోన్లు వస్తాయి, అక్క వాక్యం చెప్పింది ఎవరి కోసం, ఏసరత్నం కోసమా లేదా పెద్దమ్మ కోసమా అంటే వీళ్ళ కోసం అనుకోరు. ఎంతసేపు వీళ్ళకి అప్లై చేసుకోరు వాక్యాన్ని. ఏం చేస్తారు, ఇంటికి వెళ్తేనే ఈరోజు వాక్యం చెప్పింది, ఎవరి కోసం చెప్పింది, మొత్తానికి బల చెప్పింది, బాగా తగిలినాయి అనుకుంటారు. వీళ్ళు అనుకోరు. అలాంటివి కూడా మానండి, అది చెడ్డ అలవాటు. అలాంటివి దేవునికి నచ్చదు. ఈరోజు వినబడుతున్న వాక్యం నీకే, ఒక్కొక్కరు తీసుకొని నీకే ఈ వాక్యం. నీ వింటేనే బాగుపడతావు, నీ వింటేనే పరలోకం అవుతావు. ఒకరితో నీకు అవసరం లేదు. నువ్వు ఎంతసేపు ఆమె ఇట్లా లాస్ట్కి ఆమెను పరలోకం అవుతుంది, నువ్వే విడబడతావు. ఎందుకంటే ఆమె నీ గురించి ఎప్పుడు అనుకోదు కాబట్టి. ఇదొకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే ఒకరినొకడు ఏం చేయాలంట, హెచ్చరించుకోవాలి. ఇప్పుడు వాక్యం చేత దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇంతవరకు పాటలు పాడాం, పాటల చేత ఏమైపోయారు, మీరు పాట పాడారు, మాకు హెచ్చరిక, మేము పాట పాడాం, మీకు హెచ్చరిక. అంటే పాటల ద్వారా కూడా ఏముంది, ఇక్కడ హెచ్చరికలు వస్తున్నాయి, వాక్యం ద్వారా కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అది నువ్వు ఇంట్లో ఉంటే వస్తాయి నీకు హెచ్చరికలు? హెచ్చరికలు రావు, కొట్లాట్లు వస్తాయి ఇంట్లో ఉంటే. ప్రభు మందిరాన్ని మాని ఇంట్లో ఉండడం, ఒకరోజు మీ పని జరుగుతుందేమో. ప్రభువుని పక్కన పెట్టి మీరు ఆ రోజు ఏ పని చేసినా అందులో మీకు విజయం రాదు. ఆయన పని, ఆయన సమయం ఆయనకి ఇస్తేనే నీవు చేసే కార్యములన్నింటిలో నీకు సఫలం ఇస్తానన్నాడు. యెషయా గ్రంథం 58:13 మీరు మళ్ళీ చదవండి, ఇప్పుడు చదవద్దని మళ్ళీ చదవండి. ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఘనముగా ఆచరించినప్పుడు నువ్వు ఏ పని తలపెట్టినా అందులో నీకు సక్సెస్ ఇస్తాడు. నువ్వు ఆయనను పక్కన పెట్టి ఎన్ని పనులు చేసినా అందులో నీకు ఎప్పుడు కూడా సక్సెస్ అనేది రాదు. ఇక్కడ ఏమంటాడంట, సమాజంగా కూడటం మానక ఒకరినొకడు ఏం చేయాలంట, హెచ్చరించుచు. ఆ దినము, అక్కడ కూడా అదే చెప్పారు కదండి, ఆ దినం ఏ దినం ఇంతకది, క్రీస్తు రాకడ దినం. క్రీస్తు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఇక్కడ తిని సంతోషించి గెంతులేసి ఎగిరే సమయం కాదు ఇది. అసలు సమయమే లేదు. సమయం ఎలా పరిగెడుతుందండి, పొట్టువలే, గాలికి ఎగరు పొట్టువలే సమయం పరిగెడుతుంది. దినాలు అదిగో ఇదిగంటే ఎంత తొందరగా 2025 వస్తుందో చూడండి కదా. 24 ఎట్లా గడిచింది, 360 రోజులు ఎట్లా గడిచాయంటే ఇట్లా తిరిగి అట్లా తిరిగినప్పుడు మొన్న అయిపోయింది జనవరి 1 అనుకున్నాం, అప్పుడే మళ్ళీ వచ్చేస్తుంది. ఒక 20 రోజుల్లో వచ్చేస్తుందేమో. ఎంత ఫాస్ట్గా దినాలు గడిచిపోతున్నాయి. ఏ రోజున ఆలోచిస్తున్నారా, మనకి ఇంకా సమయం ఉందిలే అనుకుంటా నిర్లక్ష్యంతో ఉంటున్నాము. ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కదా, ఆ దినము మీరు సమీపించుట చూచిన కొలది ఏం చేయాలంట, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలా చేయాలి, పైన చెప్పాడు కదా, కొందరు మానుకున్నట్లుగా మానకూడదు, అది ఒకటి. రెండోది ఏంటంటే సమాజంగా కూడుకోవాలి, అది. మూడోది ఒకరినెవరు హెచ్చరించుకోవాలి. అవి మీరు చెయ్యాలంటారు. మరి ఎక్కువగా అవి చేయాలంటే ఆదివారం ఒకటి మీరు కలుసుకుంటే మళ్ళీ వారం వరకు కదా 6 రోజులు ఉంది. 6 రోజుల్లో ఏమైనా జరగవచ్చు కనుక అలా చేయొద్దండి. ఇంకా 2 రోజులు ఎక్కువ పెట్టుకోండి. మధ్యలో ఏమైనా ప్రోగ్రామ్స్, దేవుని వాక్యాలు కదా, ఏదో స్త్రీల మైత్రినో లేదా యూత్ మీటింగ్ అనో ఇంకా స్పెషల్ మీటింగ్స్ అనో 1 డే రిట్రీట్ అనో ఏదైనా పెట్టండి అంటున్నాడు. నవ్వుతున్నాడు కింద. ఈ ఒకరోజు వచ్చేకే మాకు కష్టం అయిపోయింది అనుకుంటున్నారేమో కదా. ఒకరోజు వచ్చేకే
నిజమే మరి పాపం మన పిల్లలకి మనకు తెలిసిపోతుంది ఎవరెవరు ఎలా ఉంటుంది అనేది. ఒకరోజు వచ్చాకే కష్టపడుతున్న ముక్కి మూలుగుతూ ఆదివారం 2 గంటలు కూర్చోరు కదా, ఎప్పుడెప్పుడు అయిపోతుందో 1 గంట అన్నట్టుగా ఉంటుంది. అలా కాదండి, ఎక్కువగా కూడుకోవాలంటే ఎక్కువగా రోజు ప్రార్థన అంటే వచ్చేసేయాలంతే. ప్రార్థన పని పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ ప్రార్థన వెళ్ళాలి. ఏమో ఈ క్షణంలో రావచ్చేమో, ఈ గడియలో ప్రభు రావచ్చేమో, లేదా ఈ క్షణంలో నేను చనిపోవచ్చేమో, ఈ గడియలో నేను చనిపోవచ్చేమో. ఆయన పనిలో ఉంటేనే నాకు పరలోకం. అదే అక్కడ చెప్తున్నారు చూడండి, ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఏం చేయాలంటే ఇంకా అవి చేస్తూ మళ్ళీ ఏం చేయాలంట, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఏం చేయాలంట, సత్కార్యాలు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనంటే కింద ఏముంది 2వ వచనంలో 2 మాటలో, రేపవలను. రేపుకుంటున్నారా ఒకరినొకరు? పురికొల్పుకుంటున్నారా? ఫోన్లు చేసుకుంటున్నారా? రండి రేపు ఆదివారం వచ్చేసేయండి అందరూ కదా, వాక్యం వినపడుతుంది రండి, లేదా పలానా రోజు మీటింగ్ ఉంది రండి. ఇలాంటివి ఏమైనా ఫోన్లు ఉన్నాయా? ముసలమ్మ ముచ్చట్లకు ఫోన్లు చేసుకుంటున్నారా? చేసుకోండి, కానీ ముసలమ్మ ముచ్చట్లకు అనవసరం మాటలకు చేయొద్దండి. నీ సహోదరుని ఎదురు లేకున్నప్పుడు వెనకాల ఎన్ని మాట్లాడినవి నీకు పాపం అవుతాయి, జాగ్రత్త. నీ సహోదరుని గురించి వెనకాల మాట్లాడితే పాపం అవుతుంది, మాట్లాడకూడదు. నీ సహోదరుని ముఖం మీద ఖండించి పర్వాలేదు, కానీ ఆయన గురించి వెనకాల మాట్లాడితే అది పాపం అవుతుంది, అది నీకే నష్టం. కనుక మాట్లాడొద్దండి. ఏది మాట్లాడుకోవాలి? రేపు ఆదివారం వచ్చేయండి, తొందరగా వచ్చేయండి, తొందరగా కలుసుకుని ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది చేద్దాం, ఇది చేద్దాం, ఒకరినొకరు ఏం చేయాలంట, పురికొల్పుకోవాలి. పలానా రోజు మీటింగ్ అంటే రండి, మనకి ఏమైనా పనులు ఉంటే సంఘంలో వెళ్దాం, తలాకో చేయేద్దాం, తలాకో పని నాకు ఏది చేతనవుతుందో అది చేసేద్దాం అని మనం ఏం చేయాలంటే ఒకరినొకరు పురికొల్పుకోవాలి, రేపుకోవాలి. ఇంకా మీరు బైబిల్ చదువుతున్న అర్థం కాదనుకో, వెంటనే ఇంకో సిస్టర్ కాక ఈ వచనం అర్థం కాలేదు, దీనికి ఎక్స్ప్లెయిన్ చేయవట్లా, నీకు అర్థం కాలేదు, మళ్ళీ మీ ఇద్దరు ఇంకో అలా ఒకరు అట్లా వాటి విషయంలో మీరు పురికొల్పుకోవాలి, కానీ మిగతా వాటి విషయంలో కాదండి. వేరే వాటి మీద నీ మనస్సును కదా, వేరే వాటి మీద ధ్యాసను ఆసక్తి నువ్వు కనపరచకూడదు, ఒక్క దేవుని విషయంలోనే అది నీ పని. అదే చూడండి, తిమోతి పత్రికలో మనం గమనిస్తే తిమోతికి మరి పౌలు భక్తుడు దేని దేశంలో పని కలిగి ఉండాలని చెప్తుంటే హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఏమంటారండి ఇక్కడ? వాక్యము ప్రకటించుము తిమోతి, సమయమందును. సమయం అంటే పగలంతా చెప్పొచ్చు, అసమయం అంటే అర్ధరాత్రి మంచి నిద్రలో ఉంటే ఎవరైనా టక్కున ఫోన్ చేస్తారనుకో, ఫోన్ చేస్తే ఏం చేస్తాం? కట్ చేస్తాం. మనల్ని ఇంకా తెలియదు, మళ్ళీ ఫోన్లో వస్తారు, రింగ్ గిర్ర అంటే నిద్ర డిస్టర్బ్ అవుతుందని రాత్రే పడుకున్నప్పుడే సైలెంట్లో పెట్టేస్తారు కదా, ఇంకా వాళ్ళ బెడద అనేది ఉండదు. ఈలోగా పాపం ఒక ఆత్మ చనిపోవడానికి ప్రేరేపిస్తుంటుంది ఒక అపవాది. దాని నుండి తప్పింపడానికి నీకేదో అవసరం పడి దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తుంటాడు, ఆమెకు ఫోన్ చేయని. ఆ ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు? సైలెంట్లో పెట్టింటే ఈ ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. ఒకవేళ చచ్చిపోయాడు ఒక ఫోన్ ఎంతసేపు ఎత్తకపోతాయి, అప్పుడు ఎవరు ఉత్తరవాది? నీకే ఫోన్ చేశాడు కదా, నువ్వు ఎత్తలేదు ఎందుకు? నువ్వు సైలెంట్లో పెట్టినావు. రింగ్ అయితే నిద్ర డిస్టర్బ్ అవుతుంటే నిద్రను ప్రేమిస్తున్నావు. కానీ తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు, సమయమందును అసమయం. మా ఫోన్లో ఎప్పుడు ఆన్లో ఉంటే ఆఫ్ అనేది అర్ధరాత్రి కూడా నాకు ఫోన్లు వస్తుంటాయి. ఒక్కోసారి ప్రేయర్కి తెల్లవారుజామున 6కే వస్తుంటాయి ఫోన్లు. ఎప్పుడైనా చేసే పనిని ఆడ పక్కన పడేసి ఫస్ట్ ఆడొచ్చి ఫోన్ ఎత్తి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఏ అవసరంతో ప్రార్థనకు చేయమని వింటారో, ఏది అడిగేకనేసి నేను ఎప్పుడు కూడా ఫోన్ ఆన్లోనే పెట్టింటాను. ఉదయమనే 6కే వచ్చింది ఫోను. ఎండ బయ్యాలకి 6కి ఫోన్ వచ్చింది చెప్తే ఒక పాప, అక్క పాపకు మోషన్స్ అవుతున్నాయి ప్రేయర్ చేయి, అంతే. వాళ్ళ సమస్యలు ఏవో ఉంటాయి, కానీ మనం విసుకోకూడదు. అలాగ సమయం ఉందని అసమయం ఏం చేయాలంట? ప్రయాసపడాలంటే ప్రయాసపడాలి. ఒక భక్తుడంట ఒక అర్ధరాత్రిక సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పలానా చోటికి వెళ్ళమన్నాడు, రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ప్రార్థన ఎందుకబ్బా అంటే ఆయన ఏం పెద్దగా అనలేదు, కానీ వెళ్ళమన్నాడు కదా అనేసి అన్నప్పుడు ఈయన వెళ్ళాడంట. వెళ్తే అక్కడ సహోదరుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడంటండి, ట్రైన్ కింద పడి చనిపోవాలని సిద్ధంగా ఉన్నాడు. అక్కడికి వెళ్తే ఆ సహోదరిని పిలిచి మాట్లాడుతాడంట. దేవుని గురించి చెప్పినప్పుడు ఆ బిడ్డ మనస్సు మార్చుకొని వెనక్కి వెళ్ళిపోయి, అయితే ఆయన చెప్తానంట మళ్ళా, నేను చావాలనే ఇక్కడికి వచ్చాను, నువ్వు కానీ రాకపోతే ఒక 5 నిమిషాలు లేట్ అంటే నేను ఎప్పుడో చచ్చిపోయేవానంటే, నేను రావడానికి కారణం నా దేవుడు ప్రార్థన చేస్తుంటే ఎందుకో ఇక్కడికి వెళ్ళమన్నాడు, నీకోసమేనేమో అని వెంటనే ఆ సహోదరుని కోసం అక్కడ ప్రార్థన చేశాడంటండి. అది అర్ధరాత్రి కదా ప్రభా, పొద్దున పోయి చెప్తానంటే పొద్దున పోయేసరికి ప్రాణం ఉండాలి కదా, ఉండదు. కనుక సమయం మందున అసమయం ఏం చేయాలంట?
వాక్యం ప్రకటించే పనిలో మనం ఉండాలి. సమయం కదా, నిద్ర కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటాం. కానీ ఇక్కడ తిమోతి ఏం చెప్తుంట, వాక్యం నువ్వు ప్రకటించు. అయితే ప్రకటించడానికి సమయం చూడొద్దు. ఏ సమయమైనా ఎవరైనా నాకు ఈ అర్ధరాత్రి వాక్యం డౌట్ వచ్చింది అడిగితే చెప్పేటట్టుగా ఉండాలి. నాకు 11 అయినా ఫోన్ చేస్తుంది ఒక సహోదరి, ఇప్పుడే సుజాత బైబిల్ చదువుతుంటే దీని అర్థం ఏంటో చెప్తావా? మళ్ళీ మన సంఘానికి వచ్చే సహోదరి కాదు, మామూలుగా ఎప్పుడో పరిచయమైన విశ్వాసం. ఇది చదువుతున్నా నాకు అర్థం కాలేదంటే 11 గంటలప్పుడు వీళ్ళంతా నిద్రపోతుంటారు. కూర్చొని ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి పడుకోసరికి ఒకసారి 12 కూడా అవుతుంది. టక్కున ఫోన్ చేస్తాంటారు. అట్లా సమయం అందు అసహ్యం కూడా మనం ఏం చేయాలంటే వాక్యంను ప్రకటించాలి. అదే అక్కడ చెబుతున్నాం. ఇంకా దేంట్లో పని కలిగి ఉండాలంట, సమయమందును అసహ్యమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పము. ఈ పనిలో ఉండాలంట. ఏమంటాడంట, ఉపదేశించే పనిలో ఉండాలి, ఖండించే పనిలో ఉండాలి, గద్దించే పనిలో ఉండాలి, బుద్ధి చెప్పే పనిలో ఉండాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో కలిగి ఉండాలి. మొదటి తిమోతిలో కూడా చూడండి ఇంకేం చెప్తున్నాడు, 4:12. మొదటి తిమోతి 11-12 కలిసి ఉంటాయి. 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. కానీ ఏ పనిలో ఉండాలంట, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటూ కింద ఏమంటాడంట, నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్త పడుము. ఏ పనిలో ఉండాలి విశ్వాసులు? ఏ పనిలో ఉండాలంట, మాటలో జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసంలో జాగ్రత్తగా ఉండాలి, పవిత్రతలో ఉండాలి. తర్వాత చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును కూడా నువ్వు ఎలా ఉండాలంట, జాగ్రత్తగా. ఈ పని నీవు కలిగి ఉండు. మీరు కూడా బాగా చదివారు వారం అంతా. ఎందుకోసం పెట్టామంటే బైబిల్ క్విజ్ మీరు పురికొల్పబడాలనే మిమ్మల్ని రేపుతున్నాడు ప్రభుదాస్. ఎందుకు బైబిల్ క్విజ్ అని అంటే మిమ్మల్ని రేపడానికి. చల్లబడిపోయారు, బైబిల్ అనే ముట్టరు కనుక ఈ విధంగానే బైబిల్ చదువుతారేమని ఈ వారం అంతా మిమ్మల్ని రేపాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఎప్పుడు తొందరగా ముగిస్తుందో కదా, తొందరగా ముగిస్తే తొందరగా తినేసి తొందరగా ఎగ్జామ్ రాద్దామని మీరు కాసుకున్నారు. ఆ పేపర్ చూడాలి, ఉందా లేదా మీ మనసులో ఆ అత్యుత్సాహం ఉందా లేదా, ఉత్సాహం ఉందా లేదా, ఎప్పుడు ఎగ్జామ్ పేపర్ వస్తుందా, ఎప్పుడు చూడాలా, నాకు వచ్చేటి ఉన్నాయా లేదా. అది రేపబడ్డామన్నమాట, మిమ్మల్ని రేపాడు ఆయన. అలాగైనా బైబిల్ చదువుతారేమో, అలాగైనా కదా మీరు జ్ఞానం కలిగి ఉంటారేమో అనేసి ఆయన రేపాడు. అందుకే ఇక్కడ చెప్తాడు, ఈ చివరి దినాల్లో దేనిలో పని కలిగి ఉండాలంట, ప్రభు మనకు అప్పగించిన పని మనం చక్కగా చేయాలి. అందరికి కూడా ప్రభు ఒక పనిని అప్పగించాడు కదా. ఏం పనులు అంటే చదివే పని, హెచ్చరించే పని, బోధించే పని, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు మనకు అప్పగించిన పనిని సత్క్రియలందు ఆసక్తి కలిగి దానిని మనం చక్కగా నెరవేర్చేవారిగా ఉండాలి. కనుక యెహోవా చేసిన ప్రతి వస్తువుకి ఏముందంటండి, పని. ప్రభు అయిన యేసుక్రీస్తు పని ఎలా చేశారంట, యోహాను 17:4 ఏమని చెప్పాడంట, చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన ఏ పని అయినా అక్కడ శక్తి లోపం లేకుండా చేశాడు, చేయమన్నాడు. ఇక్కడ యేసుప్రభు వారు ఎలా చేశారంట, శక్తి లోపము లేకుండా తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడం. మరి ఈరోజు దేవుడు మీకు పనిని అప్పగిస్తున్నాడు. ఏ పనినంట, చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉంటూ ప్రేమలోను విశ్వాసంలోను పరిశుద్ధతను. మరి చదవమని చెప్పి చదువుతూనే ఉండడం కాదు, చదువుతూ ఏం చేయాలి, నువ్వు ప్రేమను కనపరచాలి. చదువుతూ ఏం చేయాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. చదువుతూ ఏం చేయాలి, పరిశుద్ధతను కలిగినట్టు ప్రయాసపడాలి. ఎన్ని వస్తాయో చదవడంలోనే. చదువుతున్నప్పుడే నీ మాట సరిపోతుంది, సరి చేసుకుంటావు. చదువుతున్నప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకుంటావు. చదువుతున్నప్పుడు నీ విశ్వాసం ఇంకా పెంపొందించుకుంటావు. అందుకే చదవమంటున్నాడు. చదవండి, హెచ్చరించండి, బోధించండి. అయితే వీటన్నిటిలో కూడా ఇంకేం చెప్తుంటా, మాటలోను పరిశుద్ధతలోను విశ్వాసంలోను ప్రేమలోను మీరు మాదిరికరంగా, ఎవరికంట, ఇతరులకు మీరు మాదిరికరంగా ఉండి ఈ పనిని మీరు కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడు. మరి కుమారుడు యేసుక్రీస్తు ఎలా చేశారండి, పనిని సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా దేవుడు మనకు అప్పగించిన పనిని మనము మానకూడదు. ఈ కాలంలో మనం ఎక్కువగా కూడుకోవాలంట, మెలకువగా ఉండాలంట. తిండి వలన ఐహిక విచారాల వలన మీ శరీరాలను మందం చేసుకోవద్దన్నాడు దేవుడు. ఈనాడు తిండి ఎక్కువైపోయింది, శరీరాలు మందం అయిపోయాయి. ఏమి ఎక్కువైపోయిందంటే ఈనాడు సమాజంలో ఎవరు తిన్నట్లేరు పాపం కదా, బయటికి వెళ్ళనట్లేరు కదా, తమ గృహాలు దాటి మందిరమును దాటి
మేము బయటికి వెళ్ళమండి అనేటట్టుగా ఉన్నారు. మాకు అసలు ఇల్లు తప్ప మందిరం తప్ప ఏమీ తెలియనట్టుగా ఉన్నారు. బజార్కి వెళ్తే ఏమి ఎక్కువ కనపడుతున్నాయి మనకి. ఒకప్పుడు పల్లెలో ఏమైనా చిక్కేటివే, ఇప్పుడు పల్లెలో కూడా ఫాస్ట్ ఫుడ్ ఉంది. ఎక్కడుంది ఫాస్ట్ ఫుడ్? పల్లెలకు కూడా వచ్చేసింది. అప్పుడైతే చికెన్ కావాలంటే వారానికి ఒకసారి తినే కష్టం. ఇప్పుడు పల్లెలో కూడా డైలీ చికెన్ కబాబ్. ఫుడ్ ఎక్కువైపోయింది. కారణం, మీకు తిండి పెట్టి మందం చేస్తున్నాడు సాతానుగాడు. ఎందుకంటే వానికి తెలుసు సమయం కొంచెమైంది, ఎవరిని మింగుదునా అని వాడు ఎదురు చూస్తున్నాడు. ఎవరిని మింగుదునా అని మిమ్మల్ని ఎలా కొట్టాలి? వస్త్రాలతో కొట్టాలి, తిండితో కొట్టాలి. ప్రభు అదే చెప్తున్నాడు. దాని గురించి హెచ్చరిక చేస్తారు. ఐహిక విచారాలు పెట్టేస్తాడు అపవాది. వాటి నుండి మనం విడిపింపబడాలి. ఏ విచారమైనా ఆయనకు అప్పగించాలి, ఆయనే దాన్ని సాల్వ్ చేస్తాడు. అవునా? ఇక మనం గమనిస్తే తిండి వలన, ఐహిక విచారం వలన ఏం చేసుకోకూడదంటే మీ శరీరాలను మందం చేసుకొనక. మందం అంటే తిని 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 ఏమైపోతుందండి, బాగా చికెన్ తిన్నామనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ప్లేట్ అక్కడ పక్కన దుబ్బి కాసేపు పొర్లితే పని చేస్తారా? తిన్న వెంటనే ఎవరైనా? ఎవరు చేయము. ఎందుకు? మందం అయిపోయింది. అప్పటికే ఆయాసం వస్తుంది. కాసేపు పక్కన దొబ్బేసి మళ్ళీ చేసుకుందాం మన పని కదా అనేసి పొరలేస్తాం. అదే చెప్తున్నాడు, అది మానుకోండి అంటున్నాడు. తిండి ఎక్కువ కాదు, తిండి కూడా మితముగా తినాలి. అన్నిటిలో నీవు ఎలా ఉండాలంట? మితముగా ఉండాలి. ఇదే పౌలు చెప్తున్నాడు తిమోతికి, మితముగా నీవు ఉండాలి. అన్ని విషయాలు మితముగానే నీవు ఉండాలి. కనుక దేవుడు మనకు అప్పగించే పనిలో మనం ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా ఉండాలి, మితముగా ఉండాలి కదా. ఆయన వచ్చేంత వరకు ఎలా ఉంట? మెలకు కలిగి హెచ్చరించటలోను, బోధించడంలోను, చదువుటలోను, సమాజంగా కూడుకొనట్లోను, ఇంకా చాలా చూపించారు మీకు. అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ చదువుకోండి కదా. సమాజంగా కూడుట మానుకొనకూడదు, మరి ఎక్కువగా కూడుకోవాలి, ప్రేమ చూపాలి, సత్కార్యాలు చేయాలి, బోలెడని చెప్పారు దేవుడు. అవన్నీ కూడా మీరు పని కలిగి ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తాం. మరి ఉందామా ఈరోజు నుంచి పనిలో? ఉందామా? ఎస్ అన్నవారు దేవునితో ఒడంబడిక చేసుకున్నారు ఈరోజు. ఎస్ అని చేతులు ఎత్తారు, నాకు కాదు. పైకి పోతున్నాయి చేతులు. ఎవరు చూస్తున్నారు పైకి? అది ఇప్పుడు ఎవరితో ఒడంబడిక చేసుకున్నావు? దేవుని పనులు అనగానే ఏం చేయాలి మీరు? దేవుని పని అనగానే ఏం చేయాలి? పరిగెత్తుకుంటావాలి, సాకులు చెప్పొద్దండి. అది ఆయనకు నచ్చదు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.